2026 ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందా లేదా? అలాగే ఈ రాశి యొక్క ఆదాయ వ్యయాలు ఏమిని? ఇంకా వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. పూర్తి వివరాలని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే 2026 ఉగాది శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ పరాభవ సంవత్సరంలో వృత్తిపరంగా ఈ సంవత్సరం మీకు కొత్త బాధ్యతల్ని నేర్పుతుంది. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆఫీసులో పని భారం పెరగడం, స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు రావడం జరగవచ్చు. అయితే డిసెంబర్ 6 వరకు రాహువు 11వ ఇంట లాభస్థానం ఉండడం వల్ల మీరు చేసే ప్రతి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. జూన్ 2న గురువు 4వ ఇంటికి మారడం వల్ల కొందరికి ప్రమోషన్తో కూడిన బదిలీ లేదా ఉద్యోగ మార్పు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు డిసెంబర్ తర్వాత కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డిసెంబర్ 6 తర్వాత రాహువు 10వ ఇంటికి రావడం వల్ల రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్న వారికి విశేషమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మీకు ఒక పాఠం లాంటిది. ఒకవైపు ఏలినాటి శని వల్ల కుటుంబ అవసరాలకి, ప్రయాణాలకి లేదా శుభకార్యాలకు మీ ఊహకు మించి ఖర్చులు అవుతాయి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. 11వ ఇంట ఉన్న రాహు ఆ ఖర్చులకు తగిన ధనాన్ని ఏదో ఒక రూపంలో సమకూరుస్తాడు. ముఖ్యంగా అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 25 వరకు గురువు 5వ ఇంట సంచరించే కాలం మీకు ఆర్థికంగా సువర్ణ కాలం అని చెప్పవచ్చు. ఈ సమయంలో పాత బాకీలు వసూలు కావడం, షేర్ మార్కెట్ లేదా స్థిరాస్తి అమ్మకాల ద్వారా లాభాలు రావడం జరుగుతుంది. ఇంకా ఆరోగ్యపరంగా ఏప్రిల్ 2 నుండి మే 11 వరకు కుజుడు 12వ ఇంట ఉన్న సమయంలో చిన్నపాటి గాయాలు లేదా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. మానసిక ప్రశాంతత కోసం క్రమం తప్పకుండా యోగా లేదా ధ్యానం అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఇక మేషరాశి వారు ఈ పరాభవ నామ సంవత్సరంలో సానుకూల ఫలితాలు పొందడానికి ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ప్రతి శనివారం శివాలయ దర్శనం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. అలాగే ప్రతి మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వృత్తిలోని ఆటంకాలు, మానసిక ఒత్తిడి తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.